ఇది అమర్ ప్లాన్ ప్రకారం పంపించింది. దీన్ని కైలాష్ గారు కానీ అత్తయ్య గారు కానీ చూసారంటే నా పని అయిపోయినట్టే. రాధికేంటి ఆ ఫైల్ చూసి అంత టెన్షన్ పడుతుంది? శరీరం అంతా చెమటలు పడుతుంది. ఏముంది అందులో? అందులో ఏముందో నేను తేలుస్తాను, పదండి. అమ్మ రాధిక, ఆ పిన్ని, ఆ ఫైల్ ఏంటి? ఇది వేరే ఫైల్ పిన్ని. వేరే ఫైల్ అంటే ఏంటమ్మా? అది అల్లుడి గారికి కావాలేమో, ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా. లేదు బాబాయ్, ఇది చాలా పాత ఫైల్. ఇది కాదు కావాల్సింది. ఇది కాదని నువ్వే చెప్పేస్తావేంటమ్మా? బాబుని ఒకసారి చూడనివ్వు. రాధిక, ఒకసారి ఆ ఫైల్ ఇటువు. రాధిక, ఆ ఫైల్ ఇవ్వు. కాదండి, ఇది పాత ఫైల్. ఇటివ్వు. నాకు కావాల్సిన టెండర్ ఫైల్ దొరికింది. సరే రాధిక, నేను ఆఫీస్కి బయలుదేరుతాను. ఏమండి, ఈ పరిస్థితుల్లో ఆఫీస్కి ఎందుకండి? కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఏం పర్వాలేదు రాధిక, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి, నేను వెళ్ళి తీరాలి. రాధిక, ఆ ఫైల్ కూడా ఇవ్వు, చూస్తాను. ఏమండి, బ్యాగ్ ఇటువంటి నేను తీసుకొస్తాను. ఏమండి, ఎక్కండి. థ్యాంక్ యూ. యమయ్య, ఖచ్చితంగా రాధిక బండారం బయటపడే నిజమేదో ఆ పేపర్లో ఉంది. అందుకే అంత టెన్షన్ పడుతుంది. కైలాష్ గమనించకుండా పేపర్ తీసేసింది, చూసారా?
ఇంకెందుకు ఆలస్యం, పోయి కైలాష్కి నేరుగా దాన్ని పట్టిద్దాం. పద. అమ్మ రాధిక, ఆ పేపర్లో అంత సీక్రెట్ ఏముంది? టెన్షన్ పడుతూ మరి కైలాష్ బాబు ఫైల్ నుంచి తప్పించావు? అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి పిన్ని. ఇది నా పర్సనల్. మా చెల్లెమ్మ దగ్గర అల్లుడి దగ్గర దాచిపెట్టాల్సిన పర్సనల్ విషయాలు ఏమున్నాయేమో అందులో? చూస్తే తెలుస్తుంది కదండి. హద్దులు దాటితే బాగుండదు పిన్ని. నేను మీ వయసుకి మర్యాద ఇస్తున్నాను. దాన్ని పోగొట్టుకోకండి. ఇది మనకి వార్నింగ్ ఇస్తుందా? దాంట్లో దీని గుట్టు బయటపడే రహస్యం ఏదో ఉందండి. ఎలాగైనా అది మనం తెలుసుకుని దీని బండారం బయట పెట్టాలి. సోది చెబుతానమ్మ సోది, ఉన్నదున్నట్టు చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. హలో, ఎక్కడికి వెళ్ళావు రాధిక? కూరగాయలు కొందామని బయటకు వచ్చానండి. నువ్వెందుకు వెళ్ళడం? పని మనిషిని పంపిస్తే సరిపోయేది కదా. ఈరోజు పని మనిషి రాలేదండి. పక్కనే కదా అని నేనే వచ్చాను. వెంటనే వచ్చేస్తాను. సరే. కుంకుమ జరిగిపోయిందేంటి? ఏటే తల్లి, నుదుటన బొట్టు లేకుండా నిలబడుండా? ఇప్పుడే కుంకుమ జరిగింది. పెళ్ళైన ఆడదానికి కుంకుమ ఐదోతనం. అమ్మవారు ప్రసాదించిన సౌభాగ్యం. భద్రంగా కాపాడుకోవాలి, లేదంటే అశుభం తల్లి. నేనిస్తానుండు తల్లి. పెట్టుకో తల్లే. ఉంటానమ్మా. ఆగవే తల్లి. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, జరిగింది జరిగినట్టు చెబుతాను, జరగబోయేది చెప్తాను. అమ్మా కనకదుర్గమ్మ తల్లి, చెప్పవే. నీ గండాన్ని గ్రహించే అమ్మవారు నా చేత నీ నుదుటన కుంకుమ పెట్టించినారు. గండమేంటి సోదమ్మా? నీ పెనిమిటి ఈ మధ్య ప్రాణాపాయం నుండి బయటపడినాడు కదా తల్లి. అవును. అప్పుడు నువ్వు అమ్మవారికి ఏదైనా మొక్కు మొక్కినావా? అవును సోదమ్మా. నా భర్తకి ఎలాంటి ప్రమాదం జరగకుండా కోలుకుంటే కనకదుర్గమ్మ తల్లికి సారి పెడతానని మొక్కుకున్నాను. ఆ మొక్కు వెంటనే చెల్లించకపోతే నీకు, నీ జీవితానికి, నీ పెనివిటికి ముప్పు వాటిల్లుతుంది. నీ సంసార జీవితాన్ని అగాధంలోకి తోసేస్తుంది. సోదమ్మా, వెంటనే నేను మొక్కు చెల్లిస్తాను. కనకదుర్గమ్మ తల్లి నిన్ను, నీ భర్తని సల్లగా చూడాలి. సోది చెబుతానమ్మ సోది.
ప్రియ వాళ్ళు ఇంకా రాలేదేంటండి? ఒకసారి ఫోన్ చేసి కనుక్కో రాధిక, ఎక్కడి వరకు వచ్చారో తెలుస్తుంది. మ్. మాటల్లోనే వచ్చేసారు. అక్క ఎలా ఉన్నావు? ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది కైలాష్? ఫీలింగ్ బెటర్ జెంటిల్మెన్. బానే ఉంది. మేమైతే చాలా టెన్షన్ పడిపోయాం జహాపన. అమ్మవారి దయ వల్ల మీరు ప్రమాదం నుంచి బయటపడ్డారు. నువ్వు బావగారు అని కాకుండా జహాపన అని పిలుస్తుంటే చాలా ఆప్యాయంగా పిలిచినట్టుంటుంది. నిన్నైతే బెటర్గానే పిలుస్తుంది కైలాష్. నన్నైతే పెళ్లికి ముందు దేవదాస్ అని పిలిచేది. ఆ, పెళ్ళయ్యాక కూడా కొన్నాళ్ళు దేవదాస్ అనే పిలిచేది. తర్వాతే కనికరించి మానేసింది. అవునక్క, సడన్ గా ఈ గుడి ప్రోగ్రామ్ ఏంటి? ఆ, మీ బావగారు కోలుకుంటే కనకదుర్గమ్మ తల్లికి సారె పెడతానని మొక్కుకున్నాను. ఓ, అది చల్లిద్దామని మిమ్మల్ని రమ్మన్నాను. గండదీపం కూడా వెలిగించాలి. జహాపన, మా అక్క మీ భార్యగా అంటే చాలా గ్రేట్. అవును జెంటిల్మెన్, ప్రతి మనిషికి అన్నీ పంచుకోగలిగి నేనున్నానంటూ ధైర్యాన్నిచ్చే తోడుండడం అనేది అదృష్టం. ఆ అదృష్టం రాధిక రూపంలో నాకు భార్యగా దొరికింది. నా ప్రాణాలు నిలబెట్టింది. మీరే నేను అనుకున్నప్పుడు, నా ప్రాణమే మీదైనప్పుడు ఇందులో నేను చేసిన త్యాగమేముందండి? నేనేమీ చేయకుండానే మీలాంటి గొప్ప భర్త నాకు వచ్చినందుకు నేనేం చేసినా తప్పులేదు. మా శ్రీవారు కూడా అదృష్టవంతులే తెలుసా? ఎందుకు? నిన్ను చేసుకున్నందుక ప్రియా? అంతే కదా జహాపన. తెలివి, అందం, అల్లరి, గడుసుతనం ఉన్న నాలాంటి అమ్మాయి భార్యగా కావటం మరి మా శ్రీవారి అదృష్టమే కదా. నీలో ఉండే క్వాలిటీస్లో అసలైంది చెప్పడం మర్చిపోయావు ప్రియా. ఏంటి శ్రీవారు అది? సమయస్ఫూర్తేనా? కాదు, కర్ణుడి కవచకుండలల్లా నీకు పుట్టుకతో వచ్చిన తింగరితనం. శ్రీవారు, సరే సరే, పద వెళ్దాం. అవును, గండదీపం కోసం టోకెన్ తీసుకున్నారా? లేదు, తీసుకోవాలి. ఈ గుడి నియమం ప్రకారం రోజుకొక్కరు మాత్రమే గండదీపం వెలిగించాలి. మనకన్నా ముందు ఎవరైనా తీసుకొని ఉంటే ఈరోజు మనకు అవకాశం ఉండదు. ముందెళ్ళి టోకెన్ తీసుకుందాం, పదండి. పదండి. లాయర్ గారు, చేయని తప్పుకి మా ఆర్యవర్ధన్ దోషిగా కోర్టు మెట్లెక్కాడు. మీరేం చేస్తారో, ఎంత ఎఫర్ట్ పెడతారో నాకు తెలియదు. ఆర్య మాత్రం నిర్దోషిగా బయటికి రావాలి.
ఆయన మీద పడిన మచ్చ తొలగిపోవాలి. ఉంటాను. అమ్మా, మీరేం టెన్షన్ పడకండి. ఏ తప్పు చేయని ఆర్య కొబ్బరి నీళ్ళంత స్వచ్ఛంగా ఈ కేసు నుంచి బయటపడతాడు. ముందైతే అంటుకున్న బురద కడిగేసుకోవాలి కదా కేశవ. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామమ్మా? కనకదుర్గ అమ్మవారి గుడికి. కనకదుర్గమ్మకి అఖండ దీపం వెలిగిస్తే గడప ముందు కాపు కాసిన కష్టం ఎలాంటి అలజడి సృష్టించకుండా తొలగిపోతుంది. పలకరించిన అనర్థం పారిపోతుంది. కాకపోతే ఆ గుళ్ళో రోజుకు ఒక్కరికి మాత్రమే అఖండ జ్యోతిని వెలిగించే మహద్భాగ్యం ఉంటుంది. ఈరోజు మనకు అదృష్టం ఉందో లేదో వెళితే కానీ తెలీదు. టికెట్ కౌంటర్ ఎక్కడుందండి? ఇక్కడేనండి. రా ప్రియా. దాని గురించి మీరేం టెన్షన్ పడకండమ్మా. గుళ్ళో పనిచేసే క్యాషియర్ నాకు బాగా తెలుసు. పైగా మన ఆర్య అంటే చాలా అభిమానం. ఇప్పుడే ఫోన్ చేసి ఈరోజు అఖండ దీపం టోకెన్ మీ పేరు మీద రిజర్వ్ చేయమని చెప్తాను. ఈరోజు అఖండ దీపం వెలిగించడానికి టికెట్ కావాలి. సరేనమ్మా. హలో హలో, నేను జిండర్ మాట్లాడుతున్నాను. నమస్తే సార్, చెప్పండి. ఈరోజు గుళ్ళో అఖండ దీపం వెలిగించడానికి ఆర్యవర్ధన్ గారు అమ్మగారు వస్తున్నారు. టికెట్ రిజర్వ్ చేసి ఉంచండి. సరే సార్, మీరు రండి. ఎంతండి? మేము వచ్చేలోపే ఎవరికైనా టికెట్ ఇస్తారేమోనని ముందే ఫోన్ చేసి చెప్తున్నాను. టైంకి ఫోన్ చేశారు సార్, మీకు రిజర్వ్ చేసి ఉంచుతాను, మీరు రండి. ఓకే, థ్యాంక్ యూ. అరే, మేడంకి ఈరోజు ఖాళీ లేదు, రేపు అఖండ దీపానికి టికెట్ ఇచ్చాను అని చెప్పే లోపలే వెళ్ళిపోయిందే. సర్లే, చదువుకునే అమ్మాయి కదా, చూసుకుంటుందిలే. అమ్మా, టికెట్ మీ పేరు మీద రిజర్వ్ చేస్తానని చెప్పాడు. మీరు అనుకున్న పూజలన్నీ సక్రమంగా జరుగుతాయి. మంచిది కేశవ. నమస్కారం పూజారి గారు. అమ్మవారికి సార పెట్టి అఖండ జ్యోతి వెలిగించి మొక్కు చెల్లించుకుందామని వచ్చాను. శుభం. ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. తర్వాత పసుపుతో వినాయకుడిని, అమ్మవారిని కూడా చేసుకోవాలి. ముందు గణేశుణ్ణి పూజించి తరువాత అమ్మవారిని పూజించాలి. అటు తరువాత అఖండ దీపం వెలిగించి అమ్మవారికి సారె సమర్పించాలి. ఈ కార్యక్రమం అంతా నువ్వు ఒక్కదానివే చేయాలమ్మా. సరే పూజారి గారు. గుడి చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలి పూజారి గారు? మీ అభిష్టం మేరకు 3, 5, 9 ఇలా ఎన్నైనా చేయొచ్చు. కానీ ఎన్ని ప్రదక్షిణలు చేస్తారో
ముందే అమ్మవారికి మనసులో చెప్పుకుని చేయాలి. వాటిని పూర్తి చేయకపోతే చాలా అరిష్టం అమ్మా. అవును పంతులు గారు, ప్రదక్షిణలు 3, 5, 9 అని బేసి సంఖ్యలోనే ఎందుకు చేయాలి పంతులు గారు? ప్రియా, ఏంటిది చిన్నపిల్లల్లా? నీకు తెలుసా? తెలీదు. అయితే పూజారి గారినే అడిగి తెలుసుకుంటాను. పూజారి గారు మీరు చెప్పండి. సృష్టిని నడిపించే కారణ సంభూతులను, అందుకు కారకులను భగవంతుడు బేసి సంఖ్యలోనే ఏర్పాటు చేశాడు. ఉదాహరణకు త్రిమూర్తులు, పంచభూతాలు, సప్త ఋషులు, సప్త సముద్రాలు, నవగ్రహాలు, నవవిధ భక్తి మార్గాలు, వీటన్నిటికీ ప్రతీకగా మనం బేసి సంఖ్యలోనే ప్రదక్షిణలు చేస్తే మనకు ప్రతిఫలం దివ్యంగా ఉంటుంది. చూసారు శ్రీవారు, తెలియని విషయాలు ఇలా అడిగి తెలుసుకోవాలి. అయితే మనం 9 ప్రదక్షిణలు చేద్దాం. అమ్మా, మళ్ళీ చెప్తున్నాను, ప్రదక్షిణలు పూర్తి చేయకుండా మధ్యలో ఆపకూడదు. అది చాలా అరిష్టం. తప్పకుండా పూజారి గారు, మీరు చెప్పినట్టుగానే పూర్తి చేస్తాం.